ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి సంఘీభావంగా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు అర్బన్ లో జనసేన జెండా పండుగను ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించి ప్రజలని కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఈ పార్టీ ప్రజల కోసం పుట్టిందని, ఈ పార్టీ ప్రజల పక్షాన నిత్యం పోరాడే పార్టీ అని, వారి అభివృద్ధి కోసం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పి ప్రజలకు మళ్ళొకసారి తెలియజేయనికే, కార్యకర్తను ఉత్సాహపరచనికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేకులు పాల్గొంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచిని ప్రజలకు వివరించే దిశగా వాళ్ళు కూడా కార్యకర్తలందరూ కూడా సంసిద్ధమై ఈరోజు పోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కోడుమూరు నియోజకవర్గంలో. నిజంగా మేము కూడా కోడుమూరు నియోజకవర్గంలో బలంగా పార్టీ విధానాన్ని తీసుకుపోవాలని చెప్పి, బలంగా పార్టీ చేస్తున్న మంచిని 12 సంవత్సరాలుగా పార్టీ ఏ విధంగా ప్రజలకు పక్షాన నిలబడుతుందో, ఏ విధంగా ప్రజల పక్షాన పోరాటం చేసిందో, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మారుమూల మన్యం ప్రాంతాల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు పర్యటించి అక్కడ రోడ్లు వేపిస్తూ అభివృద్ధి వైపు కూడా ఖచ్చితంగా నిక్కస్సుగా ఈరోజు జనసేన పార్టీ ముందరపోతున్న పరిస్థితులు. కోడుమూరు నియోజకవర్గంలో కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మా ఇన్ఛార్జ్ గారు, మా జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ గారి నేతృత్వంలో రాబోయే రోజుల్లో కూడా అనేకమైన అభివృద్ధి పనుల కోసం ఖచ్చితంగా పవన్ సార్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. కోడుమూరు నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ అభివృద్ధిలో కీలకమైన పాత్ర భవిష్యత్తులో వహిస్తుందని చెప్పి ప్రతి కార్యకర్తని, అందరి కార్యకర్తని కోడుమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని 12 సంవత్సరాలుగా భుజాన మోసిన ప్రతి కార్యకర్తను బాగు చేసుకుంటామని, ఆర్థికంగా బలంగా వాళ్ళని పుంజుకునే విధంగా చేసుకుంటామని, 2029లో ఖచ్చితంగా ఇంకా సంస్కారకంగా పార్టీని బలోపేతం చేసి ఇంకా అన్ని రకాలుగా పార్టీకి ఈ జనసేన పార్టీ కోడుమూరుకి బలంగా తీసుకొని పోయే విధంగా అడుగులు వేస్తామని వేదిక ద్వారా తెలియజేస్తూ